ఇక్కడ ఈ వ్యవసాయ క్షేత్రం వెంకట్రామరెడ్డి, కంచిరోపల్లి గ్రామం, పెబ్బేరు మండల్, వనపర్తి జిల్లా, తెలంగాణ. ఈ మామిడి తోట ప్రకృతి వ్యవసాయంలో గో ఆధారిత, ఆవు ఆధారిత సుభాష్ పాలేకర్ గారి విధానంలో ప్రకృతి వ్యవసాయ విధానాలు వాడడం జరుగుతున్నది. ఆ ప్రాక్టీసెస్ సుభాష్ పాలేకర్ గారి విధానము అమలు చేస్తున్నాం. సాధారణంగా ఒక ఆవుతోనే ఆవు నుంచి వచ్చే ఉత్పత్తులు, ఆవు పేడ, ఆవు మూత్రం, ఆవు పంచకం, పాలు, పెరుగు, పంచగవ్యాలు వీటన్నిటి ఉపయోగించి 30 ఎకరాల వరకు సాగు చేయొచ్చు. అది సుభాష్ పాలేకర్ గారు, పద్మశ్రీ అవార్డు స్వీకరించినటువంటి సుభాష్ పాలేకర్ గారు, ఆయన రూపశిల్పి, ప్రకృతి వ్యవసాయము, జీవామృతము ఇవన్నీ ఆర్కిటెక్ట్, ఆయన డిజైన్ చేసినారు. ఆయన రూపశిల్పి. ఈ వ్యవస్థ ప్రకృతి వ్యవసాయ విధానము విజయవంతంగా భారతదేశంలో కానీ చాలా రాష్ట్రాల్లో అమలు చేస్తున్నారు. భారతదేశవాళీ నాటు ఆవు అంటే ఇండిజినస్ కావు, కంట్రీ కావు, నాటు ఆవు. ఈ మన భారతదేశంలో 250 ఆవు జాతులు, గోవు జాతులు ఉండేవి. ప్రస్తుతానికి దాదాపు ఒక 35 జాతులు మాత్రం మిగిలి ఉన్నాయి. ఇటువంటి దేశవాళీ నాటు ఆవులను సాకాలే. ఈ ఒంగోలు జాతి కానీ ప్రత్యేకించి మన ఆంధ్ర ప్రాంతంలో ఉన్నది కానీ, మిగతా తూర్పు జాతి ఆవులు ప్రత్యేకించి మన నల్లమల ప్రాంతంలో, అమరాబాద్, అచ్చంపేట ప్రాంతాల్లో ఉన్నటువంటి తూర్పు జాతి పశువులు, ఆవులు, ఎద్దులు కానీ జియోగ్రఫికల్గా అంటే గుర్తింపు పొందినటువంటివి. ఈ తూర్పు జాతి ఆవులు కూడా చాలా విశిష్టమైనవి. తూర్పు జాతి పశువులు అవసరమైతే పులులతో కూడా పోరాడి నెగ్గుకొచ్చి అవి జీవనం సాగిస్తున్నాయి అమరాబాద్, నల్లమల అటవీ ప్రాంతంలో, తెలంగాణ రాష్ట్రంలో. అందుకోసము ఈ భారతదేశంలో ఉన్నటువంటి గిర్, థార్పార్కర్, రెడ్ సింధ్, రాజస్థాన్ రాటి, హర్యానవి ఇటువంటి చాలా రకాల ఆవులను పెంచి పోషిస్తున్నారు బ్రహ్మాండంగా. ఈ నాటావులను ఖచ్చితంగా సాకితే వాటి నుంచి వచ్చే పాలు కానీ, పెరుగు కానీ, వాటి నుంచి వచ్చే నెయ్యి కానీ చాలా విశేషమైన ఉపయోగం ఉంది. అందుకోసం ఒక ఆవు నుంచే మనము 30 ఎకరాలు వ్యవసాయము, ప్రకృతి వ్యవసాయము ఆవు ఆధారితంగా చేయొచ్చు. కనుక ఆవులను ఖచ్చితంగా సాకండి. మేము ఈ వ్యవసాయ పొలంలో వర్షాకాలంలో జూన్ మాసంలో జీలుగా నవధాన్యాలు ఎకరాకు ఒక 15 కేజీలు వేసి వాటిని పూత దశ వచ్చినప్పుడు అంటే 45 రోజుల తర్వాత రొటవేటర్ కొట్టడం జరుగుతుంది. కర్బన శాతము, సేంద్రియ పదార్థం విపరీతంగా విరిగిపోతున్నది. అది చాలా మనకు హ్యూమిక్ యాసిడ్గా కూడా మారిపోతుంది, ఎందుకంటే మట్టిలో మక్కిపోతుంది. ఈ జీవామృతం పోసినప్పుడు కూడా దశల వారీగా వానపాములు లోపలి పొరల నుంచి మట్టి పైకి భూమి మీదకి వచ్చేస్తాయి. అలా కూడా అవి రంధ్రాలు చేసుకుంటూ వస్తాయి మొక్కలు పెడుతూ. తర్వాత వానపాముల అవైలబిలిటీ చాలా పెరిగిపోతుంది. చాలా న్యూట్రియంట్స్ అవి వానపాములు కూడా విసర్జితాలు ఇస్తాయి. భూమిలో చాలా రకాలైన విసర్జితాలు కూడా వచ్చి కర్బన శాతం పెరిగి పంటలకి బ్రహ్మాండంగా లాభపడుతున్నది. తర్వాత మేము అగ్నాస్త్రాలు, జీవామృతాలు ఇవన్నీ వాడుతున్నాం. ఈ మామూలుగా చెట్లకు కానీ పోసినప్పుడు 15 ఎంత వయసు చెట్లుంటే అన్ని లీటర్లు జీవామృతము ఈ చెట్లకు బాగా తడిగున్నప్పుడు పొద్దున 6:30-7 గంటల సమయం లోపల కానీ, లేదంటే సాయంకాలము 6 గంటల సమయం తర్వాత కానీ జీవామృతం ఇవ్వాలి. అంటే చల్లని సమయాల్లో జీవామృతం ఇవ్వాలి. పొడుస్తున్న పొద్దు లోపల కానీ, మూకుతున్న పొద్దు తర్వాత కానీ. అలా ఇస్తే జీవామృతం చాలా సూక్ష్మజీవులు ఉంటాయి కనుక చాలా యాక్టివ్గా మట్టిలో అవి న్యూట్రియంట్స్ తీసుకెళ్తుంటాయి. చెట్లకు కానీ, మట్టికి కానీ సేంద్రియ పదార్థం కూడా పెరుగుతుంది. అనేక రకాల పోషకాలు ఉంటాయి కనుక సకల పోషకాలు ఈ జీవామృతం ఉపయోగించి ఈ పంటలు బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుంది, ఎటువంటి రసాయనాలు లేకుండా. తర్వాత స్ప్రే పిచికారీ చేసినప్పుడు తోటలకు కానీ ఏ రకమైన పంటలకైనా కానీ 93% నీళ్ళు ఉండాలి.
7% మాత్రమే జీవామృతం ఉపయోగించాలి. తర్వాత జీవామృతంను తయారు చేయడం మీ అందరికీ తెలుసు. 200 లీటర్ల ప్లాస్టిక్ డ్రమ్లో తీసుకుంటే 180 లీటర్ల నీళ్ళు తీసుకొని 10 కేజీల తాజా ఆవు పేడ, నాటు భారతదేశవాళీ నాటు ఆవు పేడ 10 కేజీలు, ఒక 8 లీటర్ల ఆవు మూత్రం. ఆవు మూత్రము, ఆవు పంచకం ఎంత పాతైనా పర్వాలేదు, 8 లీటర్ల ఆవు పంచకం, 2 కేజీల బెల్లం కానీ, లేదంటే 10 కేజీల మగ్గిన అరటిపండ్లు కానీ, అది లేనప్పుడు చెరుకు రసము 10 లీటర్ల చెరుకు రసం కూడా పోయొచ్చు, బెల్లం లేనప్పుడు, 2 కేజీల బెల్లం లేనప్పుడు. అలా తర్వాత శనగపిండి కానీ, పెసరపిండి కానీ, అలసంద బొబ్బర పిండి కానీ, ఇవన్నీ కూడా కలపొచ్చు 2 కేజీలు. తర్వాత పుట్టమన్ను, ఒక 50 గ్రాముల పుట్టమన్ను, మంచి మట్టి కూడా కలపాలి. అవన్నీ కలిపి డ్రమ్ములో, ప్లాస్టిక్ డ్రమ్లో చెట్టు కింద నీడకు పెట్టాలా. తర్వాత 2 రోజులు అంటే 48 గంటలు నానబెట్టాలా. ఈ జీవామృతాన్ని ఒక నిమిషం 2 నిమిషాల పాటు కుడివైపు తిప్పాలా పూటకు. అట్లా 2 రోజులు 6 పూటలు తిప్పాలా. తర్వాత 48 గంటల జీవామృతం తయారవుతుంది. అది పొలాలకు నేల పొంటి అయినా పారించవచ్చు, లేదంటే ఏరియల్ స్ప్రే, ఫాలియర్ స్ప్రే అంటే పిచికారి చేయొచ్చు. పిచికారి చేసినప్పుడు ఒక 7% మాత్రమే జీవామృతము, 93% నీళ్లు కలిపి పిచికారి చేయాలి. ఎప్పుడైనా కానీ, ఏ పంటకైనా సరే కానీ, తోటలకైనా, ఏ చేనులకైనా, ఏ పంటకైనా పూత దశ ఉన్నప్పుడు మాత్రమే జీవామృతం చేయకూడదు. మిగతా అన్ని సమయాల్లో, అన్ని వేళల్లో జీవామృతం ఉపయోగించవచ్చు. తర్వాత వరిసేనుకు కానీ, కంది పంటకు, శనగ, వేరుశెనగ, మిర్చి, ఎటువంటి పంటకైనా భూమి పొంటి పారించవచ్చు. ఎకరాకు 200 లీటర్ల జీవామృతం పారించాలి. అది చల్లని సమయంలో, పొద్దున 7 గంటల లోపల, లేదంటే సాయంత్రం పొద్దు ముక్కుతున్నప్పుడు. తర్వాత కనీసం ఈ వరి పంటలకు ఈ భూమి పొంటి ఒక 200 లీటర్లు ఒక ఎకరాకు పారించాలి. కనీసం పంట సమయంలో కనీసం 4-5 సార్లు జీవామృతం పారిస్తే సరిపోతుంది. లేదంటే మనము పిచికారి, ఏరియల్ స్ప్రే, ఫోలియర్ స్ప్రే ఒక 2-3 సార్లు చేసినా సరిపోతుంది. ఇంతకుముందు చెప్పినట్లు 7% మాత్రమే జీవామృతము, 93% నీళ్లు కలిపి పిచికారి చేయొచ్చు. నేల పొంటి మాత్రం పారించినప్పుడు ఎకరాకు 200 లీటర్ల జీవామృతము. పంట కాలంలో వరి చేనుకు 4-5 సార్లు పారించండి. తర్వాత ఇంకా నా ప్రత్యేకమైన సూచన ఏమంటే, ఈ వరి పంటను తెలంగాణ, ఆంధ్రలో, దక్షిణ భారతదేశంలో చాలా ఎక్కువగా పండిస్తున్నారు. ఇది వరి పంటను తగ్గించి కొర్రలు, మిల్లెట్స్, సిరిధాన్యాలు ఈ కేంద్ర ప్రభుత్వము 2-3 సంవత్సరాల కింద మిల్లెట్ ఇయర్గా ప్రకటించింది. దానికి మద్దతు ధర కూడా ప్రకటించింది. కనుక ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుంది. కొర్రలు కానీ, అండు కొర్రలు కానీ, సామలు కానీ, మిల్లెట్స్ ఉపయోగించినప్పుడు మనము ఆహారంగా ఈ చిరుధాన్యాలు, మిల్లెట్స్ ఇది ఆహారంగా ఉపయోగించినప్పుడు మనము ఆరోగ్యం బ్రహ్మాండంగా మెరుగుపడుతుంది. అందుకోసము వరి పంటను బాగా తగ్గించి కొర్రలు, అండు కొర్రలు, సామలు ఇవన్నీ పంట పండించాలా. దానికి కూడా ఒక 2-3 సార్లు జీవామృతం పోస్తే పంట సమయంలో సరిపోతుంది. తర్వాత చాలా ఖర్చు తక్కువ ఉంటుంది. నీళ్లు కూడా చాలా తక్కువ ఉపయోగం ఉంటుంది మిల్లెట్స్కి, సిరిధాన్యాలకి. తర్వాత వాటిని పంట వచ్చిన తర్వాత కొర్రలను వాటిని 8 గంటలు నానబెట్టి తర్వాత వంట చేస్తే, అంటే అన్నం చేసిన, కొర్ర అన్నం చేసినా, లేకుంటే కొర్ర గంజి చేసిన ఆహారంగా ఉపయోగపడుతుంది. దాంట్లో బ్రహ్మాండమైన పీచు పదార్థం ఉంటుంది. షుగరు, డయాబెటీసు, ఈ బీపీ లాంటివి సమస్యలు, చాలా రకాల ఆరోగ్య సమస్యలను అది సాల్వ్ చేస్తుంది. కనుక మిల్లెట్స్ ఉపయోగించాలని కోరుకుంటూ, తర్వాత ఈ వరి పొలాల్లో కానీ, ఇక్కడ గెట్టు, ఇవి పోంటి కొబ్బరి చెట్లు ఇలా వేసుకుంటే కూడా పంట బ్రహ్మాండంగా వస్తుంది. దాని నుంచి కూడా ఆదాయం వస్తుంది. ఖచ్చితంగా తెలంగాణలో ఇట్లా రైతులు ఈ కొబ్బరి చెట్లు కూడా వేసుకొని దాని నుంచి కూడా పంట తీసుకోవాలని కోరుకుంటూ, జై జవాన్, జై కిసాన్, జై గోమాత, జై బసవన్న. కేవీఆర్ యూట్యూబ్ ఛానల్, ABCDF ఫసల్ ఫార్మింగ్ ఫైల్స్ ఆఫ్ కేవీఆర్. ధన్యవాదాలు.